వార్ జోన్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. భారీ పేలుళ్ల శబ్దాలతో దుబాయ్ నగరం వణికిపోయింది. నగరం మధ్య భాగంలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. పలు భవనాలు కంపించాయి. నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. దారిని గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని, దాని శకలాలు ఒక భవనం వెలుపలి భాగంపై పడడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని దుబాయ్ మీడియా కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ घटना ఎవరికి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. देख लो सुबह सुबह का सीन है. इतना पूरा पब्लिक देखो, कोई नहीं, पूरा पब्लिक खड़ी है, बस खाली देख रही है, वीडियो बना रही है, देख रही है. ఈ ఘటన జరిగిన వెంటనే షేక్ జాయిద్ రోడ్డు వైపు నుంచి సైరన్ల మోత వినిపించింది. దుబాయ్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక అధికారులు స్వల్ప నష్టం అని చెప్పినప్పటికీ భవనానికి గణనీయమైన నష్టం జరిగినట్టు తెలుస్తోంది. నిన్న దుబాయ్లోని అల్ బదా ప్రాంతంలో ఒక చిన్న డ్రోన్ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు అయితే ధృవీకరించారు. భారీ పేలుల శబ్దాలతో అయితే దుబాయ్ నగరం వణికిపోయిన దృశ్యాలు ఇక మనం చూస్తున్నాం. మొత్తానికి నగరం మధ్య భాగంలో అయితే పెద్ద ఎత్తున పొగ కమ్ముకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పలు భవనాలు అయితే కంపించాయి. ఇక నగరవాసులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దాడిని గాల్లోనే విజయవంతంగా అయితే అడ్డుకున్నామని, దాని శకలాలు ఒక భవనం వెలుపలి భాగంపై పడడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని దుబాయ్ మీడియా కార్యాలయం అయితే ఎక్స్ వేదికగా ప్రకటిస్తుంది. ఇక ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక ఘటన జరిగిన వెంటనే షేక్ జాయిద్ రోడ్డు వైపు నుంచి సైరన్ల మోత వినిపించింది. దీంతో దుబాయ్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అధికారులు స్వల్ప నష్టమని చెప్పినప్పటికీ భవనానికి అయితే గణనీయమైన నష్టం జరిగినట్టు తెలుస్తోంది. నిన్న దుబాయ్లోని అల్ బదా ప్రాంతంలో ఒక చిన్న డ్రోన్ ఘటన చోటు చేసుకున్నట్లు అయితే అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు.